వెల్కమ్ టు మోసో టీవీ. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వెంకయ్య నాయుడు నుంచి చాలా నేర్చుకున్నాను. జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ప్రధాని మోడీ ప్రత్యేక వ్యాసం. పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే నా ధ్యేయం. సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంకయ్య నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్య నాయుడు దీర్ఘాయుషుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నానని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు జీవితం, సేవ, దేశ నిర్మాణం పట్ల నిబద్ధతపై మోదీ ప్రత్యేకంగా వ్యాసం రాశారు. రాజకీయాల నుంచి ఉపరాష్ట్రపతి వరకు ఆయన సేవలు అజరామరమని పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు అంకిత భావం, ప్రజాసేవ పట్ల తిరుగులేని నిబద్ధతను ప్రదర్శించే ఆయన జీవిత ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రాజనీతిజ్ఞుడు వెంకయ్య నాయుడు వాగ్దాటి, చతురత, అభివృద్ధి సమస్యలపై దృఢమైన దృష్టి పార్టీ శ్రేణులకు అతీతంగా ఆయనకు గౌరవాన్ని తెచ్చిపెట్టింది అంటూ మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవితం, ఆయనతో పనిచేసిన అనుభవాలను వ్యాసంలో ప్రస్తావించారు. कोई भी अच्छी घटना उनके नजर आ जाए, शायद ही कभी वो फोन करना भूलते हो। नरेंद्र भाई मोदी जी, आपको बहुत बहुत धन्यवाद। आपने अपना व्यस्त समय में कुछ समय निकाल कर मेरा 75th ये पंच सप्तती के अवसर पर రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఇప్పటి వరకు 1939 కోట్లు ఖర్చు చేసేవారని, ఇప్పుడు అదనంగా మరో 819 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. పెనుమాక గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ వేదికపై సీఎం చంద్రబాబు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. పరిష్కారం చేయడం ఇది మాకిచ్చింది ఒక బాధ్యత, అంతేగాని ఇది ఒక అధికారం కాదు. ఆ విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు సబ్జెక్టుకు వస్తే, మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది, ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఇచ్చింది 35 రూపాయలు. అప్పట్లో 35 రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు. అక్కడి నుంచి మేము తర్వాత వస్తాను, నేను వస్తానని 94-95లో 75 రూపాయలు చేశాను. ఆ తర్వాత 2014 వరకు ఆ 75 రూపాయలు 200 రూపాయలు అయింది. నేను వచ్చిన వెంటనే 200 రూపాయల్ని 1000 రూపాయలు చేశాను. మళ్లీ 200 రూపాయల్ని 2000 చేశాను. తద్వారా 2000 రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు 3000 రూపాయలు ఉండే పింఛన్ని 4000 రూపాయలు చేశాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మొత్తం 2875 రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది. అందులో మీరు నన్ను గౌరవించారు, ఆదరించారు. 2070 దగ్గర 75 రూపాయలు తీసేసి 2875 రూపాయలు 75 రూపాయలు తీసేస్తే 2800 రూపాయలు దగ్గర 35 రూపాయలు తీసేయాలి. 2840 రూపాయలు నేను ఇచ్చాను. అంటే ఈ పేదవాళ్లకు మీకు వచ్చే పింఛను నేను పింఛనే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఈరోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర, మామూలు కూడా కాదు. ఈరోజు మీరందరూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ ఊరుంది, మీ ఊరు పెనుబాకలో 2595 మంది రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒక్క రోజు పింఛను
1,06,00,000 రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం. ఒక గ్రామంలో కోటి రూపాయల 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. గతంలో పరదాల సీఎంను మనం చూశామని, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్, చంద్రబాబు మధ్య సరదా సంభాషణ జరిగింది. అధికారులు సెట్ అయ్యేందుకు ఇంకా టైం పడుతుందనుకుంటా సార్, ఇంకా పరదాలు కడుతున్నారని లోకేష్ అనగానే లేదు సెట్ అయ్యారని చంద్రబాబు బదులిచ్చారు. కొంతమంది ఇంకా పరదాలు కట్టడం మానుకోలేదని బతిమలాడి తీయిస్తున్నామని లోకేష్ చెప్పారు. మళ్ళీ అలాంటివి పునరావృతమైతే పరదాలు కట్టిన వారిని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదని సీఎం అన్నారు. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు. కాదు, పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఎన్నదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిన అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి, కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు. ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95 లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోరలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు. నాకు ఇష్టం లేదు. పనిలోకి వెళ్ళాలనుకున్నాను. ముందు కృతజ్ఞతని ఎలా చెప్పగలను? ఈరోజు వచ్చి పెన్షన్లు వచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను. ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే, ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది. ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు. చాలా వనరులు, మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదని అనుకుంటాను. సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది. పైగా నేను తీసుకున్నవి చాలా కీలకమైన శాఖలు. పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖ, దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది, పొల్యూషన్ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. పంచాయతీరాజ్లో దాదాపు 3 చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి. వాటన్నిటిని చదవడానికి, అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థలో ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని. సో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను. ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన, భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను. ఇది మొన్నదాకా మనం తిట్టుకున్నాం, గత ప్రభుత్వాన్ని విధానాలని మనం అనుకున్నాం, విమర్శించాం. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే, మనం ఏ ప్రామిసెస్ అయితే చేశామో, ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి ఆ సోదరి మాట వింటా ఉంటే
నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అవగాహన చేసుకున్నాం. ఈ 3,000 ఇవ్వలేని పరిస్థితులు, ఒకళ్ళు ఇచ్చిన చాలని పరిస్థితులు. ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను. ఈ అత్యంత వెనకబడ్డ నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే ఈ మన భారతదేశపు సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది. సో ఆ దాంట్లోనే అదంటే ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్. గుంటూరు జిల్లా తాడేపల్లి పెనమూకలోని ఎస్టీ కాలనీలో పాముల నాయక్ కుటుంబానికి సీఎం చంద్రబాబు తొలి పెన్షన్ అందజేశారు. పాముల నాయక్ కు వృద్ధాప్య పెన్షన్, భార్యకు సిఆర్డీఏ పెన్షన్, కుమార్తెకు వితంతు పెన్షన్ డబ్బులు అందజేశారు. వాళ్ళ ఇంట్లో టీ తాగిన సీఎం చంద్రబాబు అరగంట పాటు లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు ఇల్లు కావాలని బాబును నాయక్ కుటుంబం కోరగా కేటాయిస్తారని సీఎం హామీ ఇచ్చారు. మీరేం చేస్తారు? రైతులకి కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి, మరి మాకు మా ఆయన చచ్చిపోయాడు సార్, అందుకని మా నాన్న నా దగ్గర బతుకుతుందయ్యా. పిల్ల చూస్తే పిల్ల కూడా అనుకున్న అమ్మ ఈ సైడ్ డిస్టెన్స్ ఎక్కువ పడిందా? సార్ కొంచెం అనుకున్నాం సార్. అటు అమ్మ మీరు అటు తిరగమ్మ. మీరు సార్ సార్ కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ. ఇలా చూడండి కొంచెం ఇట్రండి ముకుందండి. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూతలపట్టు నియోజకవర్గంలో 59,216 మంది లబ్ధిదారులు ఉన్నారని 38,34 లక్షల రూపాయలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. చిత్తూరు జిల్లాలో ఎక్కువ మంది లబ్ధిదారులు పూతలపట్టు నియోజకవర్గంలోనే ఉన్నారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్తో పాటుగా అదనంగా 3 నెలల పింఛన్ను కలిపి 7,000 రూపాయలు పింఛనుదారులకు అందించడం హర్షణీయమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మండల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చారు సాబు సీఎం అయినారు, నీకు 15,000 పంపించాడు. 15,000 పంపించాడు. రాష్ట్ర ప్రభుత్వం జూలై 1వ తారీఖున సూపర్ 6 పథకంలో పింఛన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచి సోమవారం మండలంలోని 23 పంచాయతీలలో పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. సోమవారం ఉదయం 6 గంటలకు ఆయా గ్రామాలలో సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి స్థానిక టీడీపీ నాయకులు, పింఛన్ లబ్ధిదారులు పాలాభిషేకం నిర్వహించి అనంతరం జూలై నెలకు సంబంధించి 4,000, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలను సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు అందజేశారు. ఎన్నికల సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచడంతో లబ్ధిదారులు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులవర్తి నాని, సతీమణి సుధారెడ్డి, మాజీ ఎంపీపీ డి బిందు మాధవి, ఎం తిరుమలరెడ్డి, సి జనార్దన్ చౌదరి, ఆరి లీలామోహన్ నాయుడు, పాలపర్తి బాబు యాదవ్, కె నరసింహారెడ్డి, కోరా హరిప్రసాద్, బండి విజయ్ కుమార్, మధు రాయల్, వెంకటేష్ రెడ్డి, మొగిలిరెడ్డి పాల్గొన్నారు. ఇంకా నూరేళ్ళు చల్లగా ఉండాలని మనం దీవించాలి. 4,000 చెప్పి 3,250, 3,500 అలా కాకుండా బసలదొడ్డి గ్రామం నందు టీడీపీ మండలం అధ్యక్షుడు గవిగట్టు ఈరన్న ఆధ్వర్యంలో ఈ రోజు పింఛన్ పంపిణీ జరిగింది. కూటమి ప్రభుత్వం రాగానే వారు చేసిన హామీ నెలకు 4,000 రూపాయల పెన్షన్ అమలు చేయడం జరిగిందని చెప్పారు. 3 నెలలకు కలిపి 3,000 కలిపి ఇప్పుడు ఇది ఒక 4,000, మొత్తం 7,000. ఈ నెల మాత్రం మీకు 7,000. ప్రతి నెల మీకు 4,000 ఇస్తాడు. ఈ నెల మాత్రమే 7,000 ఇస్తాడు. అది చంద్రబాబు గవర్నమెంట్. ఆయన మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకుంటున్నాడు. ఆ మాట నిలబెట్టుకుంటున్నాడు కాబట్టి ఆయన మనకి ఇంత సహాయం మనకి ఎవరు చేయలే, ఇంతవరకు ఎవరు చేయలే. 200 పింఛన్ చేసింది అతనే, 2,000 పింఛన్ చేసింది అతనే, ఈరోజు 4,000 పింఛన్ చేసింది అతనే. కరెక్టే కాదా? మనం ఒకసారి అందరికి అతనికి సపోర్ట్ కొడదామండి. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో భాగంగా అవ్వాతాతల మొహంలో చిరునవ్వులు చూడాలి అనే ఉద్దేశంతో పెంచిన పెన్షన్లను ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ బివి నాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా స్థానిక
ఎమగనూరు పట్టణంలోని వివిధ వార్డుల యందు పర్యటించి ఆయా వార్డులలో గల పెన్షన్ లబ్ధిదారులకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు వారి ఇళ్ల దగ్గరకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. చెప్పిన మాట ప్రకారం కొద్దిగా సార్ 4,000 కొత్త పెన్షన్ 4,000 పెన్షన్ డబ్బులు 6,000 3,6 చేసి 3,6 చేసి రైట్ ఇక్కడ సెక్రటరీ ఏనోళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఇంటికి తిరిగి మేము వివరాలు తీసుకుంటున్నాం. 2 లేబర్ అయితే చెప్తాము. అదే చెప్తున్నాను. గత ప్రభుత్వం అప్పుడు ఏం చేశారు, ఇంటికి ఒకే పెన్షన్ చేసి నువ్వు జరగా నేనేమంటుంటాను ముందు ఇప్పుడు ఓకే ఓకే అందరూ పడతారు. మాట నిలబెట్టే పద్ధతిగా ఇంటికే తెచ్చిస్తారు. ఇబ్బంది కొద్దిగా గత 3,000 ప్లస్ పెంచినటువంటి 4,000 7,000 పెన్షన్ మొదలైన. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం కాలు కడిగి పెన్షన్ అందించిన మంత్రి నిమ్మల రామనాయుడు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. మంత్రి నిమ్మల రామనాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఈ క్రమంలో వృద్ధులు, వికలాంగులు కాళ్లు కడిగారు. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రతి నెల పెరిగిన పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి చేరుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఉదయం నుండి నియోజకవర్గంలో మండలం ఆయపోలవరం గ్రామం నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మురుమల్ల గ్రామంలో పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఇంటింటికి తిరిగి పెన్షన్ అందించిన ఎమ్మెల్యే దాట్ల, టీడీపీ నాయకులు సాయిరాజు, సూరిబాబురాజు, కాకర్లపూడి రాజేష్ పేదలను ఆదుకోవటమే మా ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుంది అని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు చెప్పారు. ఈ రోజు పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరుగుతుందని కొనియాడారు. 5 ఏళ్లుగా గత ప్రభుత్వం పేద ప్రజలను పీడించిందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. అన్నమాట ప్రకారం పెన్షన్ పెంచి ఇచ్చిన ప్రభుత్వం మాది అని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ పెట్టారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 200 ఉండేదాన్ని 1000 చేసి 2000 చేసాం. 10 రెట్లు పెంచాం. మళ్ళీ మా ప్రభుత్వం 1000 పెంచుతాను, 1000 పెంచుతాం. వాయిదాలు పంచలేదు. ఉండే పద్ధతిలో మీ అందరికీ 10 నెల ఇంటి పడుకు ఇస్తారు. ఎందుకంటే ప్రభుత్వం ఇంటికి రాదని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి చేస్తాం. 10 నెల 4,000 ఇంటి పడుకు ఇస్తారా? ఎవరికి ఆయన పంపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. మీకు ఇవ్వమన్నారు. 3,000 ఇస్తానన్నది 4,000 చేస్తాను. 4,000 చేశారు. ఏళ్ళకి కూడా నెలకు 1,000 రూపాయలు చెప్పారు. ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల 3,000, ఇది 4,000, 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు 10 నెల ఇంటికి ఇవ్వాలని చెప్పారు. నెక్స్ట్ మంత్ 4,000 ఇస్తారమ్మా. పెన్షన్ ఎందుకోమా? ముందు పెన్షన్ ఎందుకో మన పెన్షన్ డబ్బులని గుడికి చేద్దాం. మళ్ళీ మంత్రిగా రావాలని చెప్పి గుడి కట్టాలి బావయ్య. ఓకే.
అమ్మా ఇలా తిరగండి తల్లి మీరు. ఓకే సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.